భక్తి శ్రద్ధలతో గుంటూరు శ్రీనివాసరావుపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుప్పావడ సేవ భారీగా తరలివచ్చిన భక్తులు. గుంటూరు నగరంలోని శ్రీనివాసరావుపేటలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం తిరుప్పావడ సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి తరహాలోనే ఇక్కడ కూడా ప్రతి ఏటా స్వామివారికి విశేష సేవలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రత్యేక పూజా మహోత్సవంలో భాగంగా ఉదయం స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు జరిపారు. అనంతరం స్వామివారి మూల విరాట్టు ఎదుట పెద్ద ఎత్తున పులిహోర, లడ్డూలు, జంతికలు, పాయసం వంటి వివిధ రకాల ప్రసాదాలను భారీ రాశిగా సమర్పించారు. స్వామివారి నేత్ర దర్శనం కల్పించేందుకు అర్చకులు ప్రత్యేక అలంకరణలు చేశారు. స్వామివారి తీక్షణమైన దివ్య దృష్టి నేరుగా భక్తులపై పడకుండా మొదట ఈ అన్నప్రసాదంపై పడేలా శాస్త్రోక్తంగా మంత్రోచ్చరణల మధ్య ఈ సేవను పూర్తి చేశారు. ఈ దివ్యమైన తిరుప్పావడ సేవను కళ్లారా వీక్షించేందుకు గుంటూరు నగరం నలుమూలల నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు, ప్రసాద వితరణ చేశారు. గోవిందనామ స్మరణతో శ్రీనివాసరావుపేట పరిసర ప్రాంతాలు మార్మోగాయి. ఓం నమో వెంకటేశాయ. ఇవాళ శ్రీవారి ఆలయంలో అద్భుతమైనటువంటి సేవగా గురువారం ప్రాతకాలం శ్రీవారికి తోమాల సేవ జరిగింది. అనంతరం మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా 70 కేజీల పులిహార రాశి మీద సప్తాద్రీశాలను పేర్చి శ్రీవారికి ప్రియమైనటువంటి అనేక రకాల పిండి వంటలను అలంకృతం చేసి స్వామివారికి తోమాల సమర్పణ చేసేటువంటి మాలా కైంకర్యం, దీని మీద కూడా స్వామిని ఆవాహనం చేసి చతుర్వేద పారాయణం, స్వస్తి, ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి ఆలయంలో ఇవాళ తిరుప్పావడ సేవ అనే ఒక అద్భుతమైన సేవ. దీనినే అన్నకూటోత్సవం అంటారు. గురువారం నాడు మాత్రమే శ్రీవారికి చేసేటువంటి సేవ. నిత్యం ఉండే ముఖబింబంలోని పచ్చకర్పూర నామం సడలింపు చేసి నేత్ర దర్శనంతో ఈ సేవ విశేషంగా జరుగుతుంది. భక్త కోటిని అనుగ్రహించేటువంటి సేవగా ఈ అన్నకూటోత్సవం జరుగుతుంది. ఈ సేవ జరిగిన ప్రాంతంలో ఎన్నటికీ కూడా ఎవరికి ఆకలి బాధలు లేకుండా శ్రీవారు అన్నప్రసాదాన్ని అనుగ్రహిస్తారు. ప్రాతకాలం నిర్వహించిన తోమాల సేవ అనంతరం అర్చన, మొదటి నివేదన తర్వాత శ్రీవారికి మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా ఈ తిరుప్పావడ సేవ జరిగింది. 50 కేజీల పులిహార రాశి మీద శ్రీవారి బింబం పేర్చి 7 కొండలను ఆ పులిహోరతో అలంకృతాన్ని చేసి చుట్టూ కూడా శ్రీవారికి తోమాల సేవలో స్వామివారి మూల విరాట్కి ఇచ్చేటువంటి మాలా కైంకర్యాలు నిర్వహించి స్వామికి ప్రియమైనటువంటి ఎన్నో విశేషమైనటువంటి పిండి వంటలను అమర్చి నేరుగా స్వామికి నివేదన గావించి చతుర్వేద పారాయణం, దశశాంతులు, శ్రీవారి శ్రీనివాస గద్య పారాయణాన్ని స్వామికి శ్రవణం చేసి నీరాజన సమర్పణతో ఈ తిరుప్పావడ సేవ పూర్తి చేసి భక్తులందరికీ కూడా శ్రీవారి ప్రసాదాన్ని ఇవ్వటం జరిగింది. అనేకమైనటువంటి విశేషంగా ఈ భక్తులు పాల్గొని అన్నకూటోత్సవం జరగటమే ఒక అరుదైన విషయం. అటువంటిది వాళ్ళ మన ఆలయంలో జరిగి శ్రీవారి లోక కళ్యాణాన్ని కలిగించారు. భక్తులందరూ ఆనందోత్సాహాలతో శ్రీవారి తిరుప్పావడ సేవ మహాప్రసాదాన్ని సేవిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి దీని మీద ఆవాహనం జరిగి నేరుగా స్వస్తి శ్రీనివాస గద్య పారాయణం చేసిన తర్వాత గృహభేరానికి ఇక్కడ హారతి సమర్పణ చేసి అందరూ కూడా దర్శనం చేయొచ్చు. క్యూలో నుంచి ఇలాగా చేసి ఒక 10 నిమిషాలు ఉంటే మళ్ళీ సట్టేసి స్వామివారు నేరుగా సేవించినటువంటి మహాప్రసాదాన్ని భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సర్వేజన ఆలయ పాలకుల వారు
సజల తీర్థ సహోమయ గురుకుల సదా ప్రవాహ ఋగ్వేద
వేద వేదాంతవేద్యాయామేకస్యామనమోదయే మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం లాలితానందరూపాయ కర్తివ్యై విభూతయే రాజహంకాదిరూఢాయ రాజ్యలక్ష్మీజమస్వరం గురుగారు మంగళాశాసనపదే రత్నాచార్యపురోగమే సర్వేశ్చ పూర్వయాచార్యైః అకృతాయ మంగళం. ఏడుకొండలవాడ విద్యామోహి మహాదానం నటవీరం మహాబలం గజేన మహదాయాతం రామక్షత్రావతారణో తరుణౌరవసంపన్నో రూపమానో మహాబలో పుండరైకవిధానాక్షో వీరకృష్ణాం జనాంబరో వనమూలాదినోదాంతో రామతో బ్రహ్మచారిణో దుర్గో వశసహస్రాం రామరో రామలక్ష్మణో వంశత్రాం సత్రహస్తారం మహర్షీణాం సుగాంబహం వరుసగా ముందు పాలకొండల వారు శ్రీవారికి ధ్రువవేలను వేయించి స్వస్తి ధ్రువవేలకు చావడం వేస్తే ఈ ఫలితం ఉదకాన్ని శిరస్సు మీద చదవడం ఆండాళ్ళ సన్నిధిలో పూర్తి దోషం జరుగుతుంది. అక్కడి నుంచి అలా వచ్చేసి దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి వచ్చేసి స్వామివారి ఆవాహన సాధారణ అక్కలా పట్టు చేతులు పెట్టుకున్నారు.